దేవుని నామముకు స్తోత్రము. మనము బ్లడ్ కవెనెంట్ రక్త నిబంధన గురించి లెసన్స్ నేర్చుకుంటున్నాము. మొన్న 12th 2వ లెసన్ ముగించాము. అయితే అది ఎక్కడ ముగించామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇవాళ. టుడే వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ స్టడీ ఆఫ్ ద బ్లడ్ కవెనెంట్. అండర్స్టాండింగ్ బ్లడ్ కవెనెంట్ ఈజ్ ఎసెన్షియల్. అయితే మనము ఇవాళ బ్లడ్ కవెనెంట్ గురించి ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం, ఇంకా ముందుకు పోదాం. అయితే అండర్స్టాండింగ్ బ్లడ్ కవెనెంట్ ఈజ్ ఎసెన్షియల్, చాలా ముఖ్యం. బ్లడ్ కవెనెంట్ అంటే అసలు దాని గురించి మంచి వివరణ తెలియాలి మనకు. బికాజ్ ఇట్ అండర్గర్డ్స్ ద హోల్ వర్డ్ ఆఫ్ గాడ్. కింది నుంచి మనం చిన్నపిల్లలకు మొంతాడు కడతాం, అంత దగ్గరికి మూట కట్టేట్టు చేస్తుంది అనమాట. కింది నుంచి అంతా ఇట్లా దగ్గరికి తీసుకొస్తుంది వాక్యాన్ని అంతటిని. టోటల్ వర్డ్ ఆఫ్ గాడ్ ని ఒక మూటలాగా ఇట్లా కట్టుకొచ్చేది ఆ బ్లడ్ కవెనెంట్ నాలెడ్జ్ అనమాట మనల్ని. ఈజ్ ఎసెన్షియల్ బికాస్ ఇట్స్ ద హోల్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే క్రింది నుంచి చుట్ట కడుతుంది అనమాట. ఏ కవెనెంట్ ఈజ్ ఎ బైండింగ్ ఆబ్లిగేషన్. అది నిబంధన అంటే ఏంటంటే బాధ్యతతో బంధించి పెట్టేది. సంథింగ్ దట్ బైండ్స్ టూ పీపుల్ టుగెదర్ యాజ్ వన్. అయితే ఇద్దరు మనుషుల్ని ఒక్క థాట్తో కట్టి పెట్టినట్టుగా దగ్గరికి కట్టి పెట్టేది. ఇట్స్ నాట్ జస్ట్ ఏ కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్ అంటే తెలుగు గుత్త అంటారు, గుత్త. అయితే గుత్త దాని కాంట్రాక్ట్ రాసుకుంటారు కదా, కాంట్రాక్ట్. ఇట్స్ సంథింగ్ దట్స్ ఫార్ స్ట్రాంగర్ దాన్ దట్ బికాస్ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. కాంట్రాక్ట్ కిను కవెనెంట్ కి తేడా ఏమిటి అని అంటే, ఇది చాలా స్ట్రాంగ్. కాంట్రాక్ట్ కంటే కవెనెంట్ చాలా స్ట్రాంగ్. ఎట్లాగా అని అంటే కమిట్మెంట్. అది దేవుడు ఉంటాడు, కవెనెంట్ లో దేవుడు ఉంటాడు, కాంట్రాక్ట్ లో దేవుడిని ఇన్వాల్వ్ చెయ్యము. అర్థమైందా? అంటే ఇప్పుడు అందుకని మనకు కవెనెంట్ ఏంటి, కాంట్రాక్ట్ ఏంటి బాగా తెలియాలి మనకు. కవెనెంట్ అంటే మనము అది అయితే అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కమిటెడ్ లవ్ అండ్ ట్రస్ట్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ అండ్ బైండ్ ద రిలేషన్షిప్ ఇన్ ఎ కవెనెంట్. ఫస్ట్ 2 పార్టీస్ మధ్యలో లేక ఇద్దరు మనుషుల మధ్యలో వాళ్లకు కమిటెడ్ లవ్ అండ్ ట్రస్ట్, ప్రేమ నమ్మకం ఉంటది. ఇద్దరు పార్టీస్ కానీ ఇది ఆల్రెడీ ఉంటది. దాన్ని ఏం చేస్తారంటే అది వ్యక్తపరిచి దాన్ని ఒక సంబంధం లాగా దాన్ని స్థిరపరచుకోవాలి. మనం దాన్ని ఫర్ ఎవర్ చేసుకోవాలి, దాన్ని లీగలైజ్ చేయాలి, లేదా దాన్ని పగడబందీగా చేయాలి అన్నప్పుడు ఈ కవెనెంట్ చేసుకుంటారు. ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కమిటెడ్ లవ్ అండ్ ట్రస్ట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ అండ్ బైండ్ దట్ రిలేషన్షిప్ ఇన్ ఏ కవెనెంట్. ఆ సంబంధాన్ని, ఆల్రెడీ ఉన్న సంబంధాన్ని బంధించి నిబంధనలో నిలుపుకోవటం. బంధించి నిబంధనలు. అసలు నిబంధన అంటే బంధించేది నిబంధన. 2 పార్టీలను కానీ 2 ఫ్యామిలీస్ కానీ అటు బంధించేది నిబంధన. బంధించి పెట్టేది నిబంధన అని గుర్తు పెట్టుకోండి, సరేనా? ఇక్కడ సంబంధాన్ని బంధించేది నిబంధన, బాగా గుర్తు పెట్టుకోండి. ఇట్ వాజ్ గాడ్ హూ రివీల్డ్ కవెనెంట్స్ టు మ్యాన్. అయితే ఈ నిబంధన అనేది మానవుడికి తెలియదు. మానవుడికి ఈ కాంట్రాక్ట్ ఒకటి తెలుసు, గుత్త ఒకటే తెలుసు, కానీ ఈ కవెనెంట్ అనేది తెలియదు, నిబంధన అనేది మానవుడికి తెలియదు. అయితే దేవుడే దాన్ని బయలుపరిచాడు నిబంధన అన్న సంగతి. ఆయనే ఫస్ట్ వాడింది నిబంధన అన్నది. ఎందుకంటే బికాస్ హీ వాంటెడ్ టు రివీల్ హిమ్సెల్ఫ్. తను తాను మానవులకు బయలుపరచుకోవటానికి కొరకు నిబంధన అనే విషయం దేవుడే మానవుడికి ఇంట్రడ్యూస్ చేశాడు. గాడ్స్ లవ్ ఫర్ us was such that he wanted to bind us to himself forever in a covenant of love. అయితే దేవుని ప్రేమ మన ఎడల ఎంత గొప్పగా ఉంది అంటే was such that he మనలను తనతో అటికి నిత్య నిబంధనలో ప్రేమలో బంధించి పెట్టాలని, కవెనెంట్ లవ్ లో నిబంధన ప్రేమలో ఆయనతో మనల్ని బంధించి పెట్టాలని ఈ కొత్తది ఇంట్రొడ్యూస్ చేశాడు ఆయన. మానవుడికి తెలియదు ఈ నిబంధన అంటే ఏంటో. బై అండర్స్టాండింగ్ ద కవెనెంట్స్ వీ క్యాన్ నో ద హౌ స్ట్రాంగ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్. అయితే ఈ నిబంధన అన్న సంగతి బాగా అర్థమైతే దేవుడి ప్రేమ మన ఎడల ఎంత గొప్పదో అర్థమవుతుంది. దేవుడి ప్రేమ అర్థం కావాలంటే ఫస్ట్ నిబంధన ఏంటి, దాని కండిషన్స్ ఏమిటో తెలుసుకోవాలి మనం.
నిబంధన అర్థమైతే ఇక దేవుడి ప్రేమ అర్థమైంది మనకు. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ సంథింగ్ ఫీబుల్, ఏదో బలహీనమైన వాటి మధ్యలో కాదు జరిగేది నిబంధన. బట్ ఇట్స్ బేస్డ్ ఆన్ సంథింగ్ దట్ ఈస్ సో స్ట్రాంగ్. ఇద్దరు బలవంతుల మధ్యలో జరుగుతుంది అది. వీక్ గా ఊపిసలాడే వాళ్ళ మధ్యలో జరగదు అది, ఆ బంధంలో జరగదు అది. సో వీఆర్ స్టడీయింగ్ కవెనెంట్స్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద రియాలిటీ అండ్ ద పవర్ ఆఫ్ అవర్ కవెనెంట్ విత్ గాడ్. సో మనం ఇది చదవాలి, ఇది నేర్చుకోవాలి, నిబంధనల గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే ఆ నిబంధన యొక్క సత్యం ఏంటి, దాని శక్తి ఏంటి, దేవునికి మనకున్నటువంటి ఆ నిబంధన యొక్క సత్యం ఏంటి, దాని శక్తి ఏమిటి తెలుసుకోవాలి. ద న్యూ కవెనెంట్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ నాట్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ యానిమల్స్ బట్ ద బ్లడ్ ఆఫ్ గాడ్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. కొత్త నిబంధన అనేది పాత నిబంధననేమో గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం మీద చేసిన నిబంధన. అది ఆ రక్తం మీద చేసిన నిబంధన, ఆ రక్తంతో చేసిన నిబంధన. కొత్త నిబంధన అట్లా కాదు, అమూల్యమైన క్రీస్తు రక్తంతో చేయబడినటువంటి నిబంధన స్థిరపరచబడ్డది. ఇట్స్ అన్ అన్బ్రేకబుల్ కవెనెంట్. ఇంకా దాన్ని విడదీయలేము ఆ బంధాన్ని, అంటే కవెనెంట్ ని తొలగిపోయింది. బికాజ్ ఇట్ వాజంట్ మేడ్ బిట్వీన్ టూ ఫాల్యబుల్ పీపుల్. ఇద్దరు ఊగిసలాడే మనుషుల మధ్యలో చేయబడలేదు, ఇద్దరిద్దరు తగడాలన్నమాట. ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్స్, స్ట్రాంగ్ పార్టీస్ మధ్యలో జరిగిన నిబంధన అది. ఎట్లాగంటే ఇట్ వాజ్ మేడ్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్. కొత్త నిబంధన దేవుడు మనతో చేయలేదు, మానవుడితో చేయలేదు. పాత నిబంధన మానవుడితో చేస్తే అది ఊడిపోయి అది ఊడిపోయింది అయిపోయింది. కాబట్టి దేవుడు ఇప్పుడు మానవుడితో చేస్తే వేస్ట్, వాడు నిలబెట్టుకోడు అని తన కుమారుడైన క్రీస్తుతో చేసిందట కొత్త నిబంధన. ఆయన రక్తం మీద నువ్వు ఇంత విధేయత చూపించి మరణం వరకు విధేయత చూపించి రక్తం కార్చే కనుక నీ రక్తం మీద నిబంధన నీతోటి చేస్తున్నాను అన్నాడట. అది చేసి ఆయనకు అన్ని దీవెనలు ఇస్తే ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ అది అప్లికబుల్ అన్నమాట. ఎట్లాగా అంటే అబ్రహాము దేవుడు నిబంధన చేస్తే అబ్రహాం సంతానానికి అంత ఎట్లా వచ్చిందో నిన్న చెప్పాను లేసాను. అయితే అలాగుండే యేసుక్రీస్తుతో నిబంధన చేశాడు, యేసుక్రీస్తు నెరవేర్చాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం వచ్చిన వాళ్ళందరికీ అది ఆ బెనిఫిట్, ఆ దీవెనలు అదన్నమాట. జీసస్ బీయింగ్ ద పర్ఫెక్ట్ మీడియేటర్ ఆఫ్ దిస్ కవెనెంట్. ఈ నిబంధనకు మధ్యవర్తి ఎవరు? సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తే ఈ నిబంధనకు మధ్యవర్తి. సో వీఆర్ ఇన్ ద మోస్ట్ సెక్యూర్ అండ్ ద స్ట్రాంగెస్ట్ కవెనెంట్. అందుకనే మనం ఎటువంటి నిబంధనలు ఉన్నాం తెలుసా? భద్రత గలది, బలమైనది మన నిబంధన. మనం నిలిచిన నిబంధన భద్రత గలది, బలమైనది, సెక్యూర్డ్ అండ్ స్ట్రాంగెస్ట్. When one group or one family made covenant with another family, they did it through a representative. ఒక గ్రూప్ మనుషులు కానీ, రెండు గ్రూప్స్ కానీ, లేకపోతే రెండు కుటుంబాలు కానీ ఒక నిబంధన చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కుటుంబానికి ఒక ప్రతినిధి, ఆ కుటుంబానికి ఒక ప్రతినిధిని పెట్టి ఇద్దరు ప్రతినిధుల మధ్యలో చేస్తారు. ఈ ప్రతినిధి చేసింది వీళ్ళందరికీ వర్తిస్తుంది, ఈ ప్రతినిధి చేసింది వీళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. That representative would gather up into himself his whole family, and when he entered covenant with other family, they too would have a representative. అయితే ఒక ప్రతినిధి చేశాడు అని అంటే కుటుంబం అంతటిని వెనక తీసుకొచ్చినట్టే, కలిపాడు అందులో. ఇంకొక అతనితో చేశాడు అంటే వాళ్ళ కుటుంబం అంతటితోటి చేసినట్టే. కుటుంబం అంతటి కొరకు ఈ ప్రతినిధి చేస్తాడు, ఆ ప్రతినిధితో చేస్తున్నాడంటే ఆ కుటుంబం అంతటితోటి చేస్తున్నట్టు అనమాట. అంటే కుటుంబాలంతా, గ్రూప్స్ అంతా, గోత్రాలంతా ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ప్రతినిధి ప్రతినిధిగా ఉన్నాడో వాళ్ళందరినీ కూడా అట్లా. ఇప్పుడు నేను క్రికెట్ సంగతి చెప్తా కదండి. మన ఇండియా నుంచి ఒక టీం పోతుంది అనుకోండి, ఇండియా అంతా పోయి ఆడదు, 11 మంది పోయి ఆడదు. పాకిస్తాన్తో ఆడారనుకోండి, పాకిస్తాన్ అంతా వచ్చి ఆడరు, వాళ్ళకు 11 మంది వస్తారు. ఆ 11 మంది గెలిస్తే ఇండియా అంతా గెలిచినట్టు, ఆ 11 మంది ఓడిపోతే ఇండియా అంతా ఓడిపోయినట్టు. ఒక్క ప్రతినిధి బదులు దాంట్లో 11 మంది ప్రతినిధులు క్రికెట్ లో చెప్తున్నాము. నిబంధనలు అయితే ఒక్కడే ఒక్క ప్రతినిధి.
And when he entered covenant with other family, they too would have a representative. If the representatives were acceptable, then they would both be cut and their blood would flow and the covenant would be made. తర్వాత ఇప్పుడు ఇద్దరు ప్రతినిధులు ఏం చేయాలి తెలుసా? వాళ్ళిద్దరు బాడీ కట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు సొంత రక్తం కావాలి. అంటే సాధారణంగా రిస్ట్ దగ్గర కానీ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ ఒక చోట చేస్తారు. అయితే 2 రిస్టులు అనుకుందాం. ఇప్పుడు 2 రిస్టుల దగ్గర ఇద్దరు ప్రతినిధులు రైట్ హ్యాండ్ కి కట్ చేయాలి. కట్ చేస్తే ఇద్దరిది రక్తం వస్తుంది. అప్పుడు 2 రక్తాలు కలపాలి. ఇట్లా 2 రక్తాలు కలిసిపోవాలి. బ్లడ్ వుడ్ ఫ్లో అండ్ అప్పుడు ఆ రక్తాలు కలిసినప్పుడు వాళ్ళు అప్పుడు నిబంధన చేస్తారు. 2 రక్తాలు కలిపి నిబంధన చేస్తారు. Thus to the 2 representatives, the 2 families would be forever bound together. దాన్ని బట్టి 2 కుటుంబాలు నిబంధనలో కట్టుబడి ఉంటాయి. Everyone who was in the representative was now bound into that covenant. ఇక రిప్రజెంటేటివ్స్ ఏమేమి వాళ్ళు నిబంధన చేశారో ఈ కుటుంబం అంతా ఆ కుటుంబం అంతా ప్రతి ఒక్కరూ ఆ నిబంధనలో నిలిచి ఉండాల్సిందే. నేను చేయలేదు ఆయన చేశాడంటానికి లేదు. నీ పక్షముగా ప్రతినిధిగా చేసింది ఏదైనా సరే నువ్వు కూడా నిలిచి ఉండాలి దాంట్లో. Adam, the first man, the head of the human race, was our representative before God, and when Adam said no to God, we were in Adam. సో మానవ జాతికి మొదటి ప్రతినిధి ఆదాం. కానీ ఆ దేవుని ఎదుట మానవుడి ప్రతినిధిగా ఆదాం నిలబడతా ఉండేవాడు. మానవ జాతి అంతా కాదు, ఆదాం ఉంటే మానవ జాతి అంతా ఉన్నట్టే. ఎప్పుడైతే ఆదాము దేవుడు చెప్పిన మాటకు నో 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 అన్నాడు, ఆయన నో అన్నప్పుడు మనందరం నో అన్న లెక్కే. ఎందుకంటే మన ప్రతినిధి ఏం చేస్తే మనం అది కదా. ఆయన పాపం చేసినప్పుడు మనందరం కూడా పాపము చేసినట్టే. ఎందుకంటే మనము ఆదాములో ఉంటిమి. Through Adam, man rejected being in a covenant with God. ఆదాము ద్వారా దేవుడితో చేసిన నిబంధన ఆదాము తొలగిపోయినప్పుడు మానవుడు కూడా తొలగిపోయాడు. And if God had not done anything about it, the decision would have made us to be eternally lost. దాని గురించి దేవుడు ఒక పరిష్కారం చెయ్యకపోతే, ఆదాము పాపం చేసిన స్థితిలోనే ఉండిపోతే నిత్యము నశించిపోయే వాళ్ళం మనం. హోప్లెస్ గా, ఏ నిరీక్షణ లేకుండా ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి వెలపట్టపడ్డాం అంటే నశించిపోయే వాళ్ళం. అదే స్టేట్ లో ఉండేవాళ్ళం ఇప్పటిదాకా. కానీ దేవుడు దానికి పరిష్కారం చూపించాడు. అల్లేలు దేవుడు కలగజేసుకొని పరిష్కారం చూపించాడు. Adam was not fit now to put things right with God. ఇక ఒకసారి దేవుని దగ్గర నిబంధనలో నిలవకుండా వచ్చాడు కాబట్టి ఆదాము పాపం చేసి ఇక మళ్ళీ దేవునితో ఏ రకమైన నిబంధన కర్పుడు కాదు, ఆయన యోగ్యుడు కాదు. ఇక బికాజ్ హీ వాజ్ నౌ ఏ సిన్నర్. ఇప్పుడు ఆదాం ఏంటి? పాపి. ఈ పాపికి పరిశుద్ధునికి కాంట్రాక్ట్ అదే నిబంధన కుదరదు. హీ వాజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ అండ్ నో లాంగర్ యాక్సెప్టబుల్ బిఫోర్ గాడ్. దేవుడి నుంచి కట్ అయి దూరం వెళ్ళిపోయాడు కనుక మళ్ళా దేవుడు ఆయన నిబంధనలు యాక్సెప్ట్ చేసే సీన్ లేదు. ఇక దేవుడు చెయ్యడు కాక చేయడు. లైక్ వైజ్ ఎవ్రీ వన్ హూ వాజ్ బోర్న్ ఇన్ ఆడమ్ వాజ్ ఎ సిన్నర్. అలాగుననే ఆదాము ద్వారా పుట్టిన వాళ్ళందరూ పాపులు. వాళ్ళందరూ దేవునితో మళ్ళీ నిబంధన చేసుకోలేరు. ఇక ఆ స్థితిలో ఉంటుంది. Nobody born in the human race could put things right with God and establish us back in covenant with God. అసలు ఆదాములో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళా పరిస్థితి చక్కదిద్ది మళ్ళీ దేవుడితో ఒక నిబంధన చేసుకొని సమాధానంగా బతికేంత సీను ఒక మానవుడిలో లేదిగా. ఏ మానవుడు కూడా ఇక చెయ్యలేడు. ఎందుకంటే అందరు కూడా ఆదాము నుంచి పుట్టిన వాళ్ళే. బట్ ప్రైజ్ గాడ్, గాడ్ హ్యాడ్ ఏ సొల్యూషన్. హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో దేవుని దగ్గర ఒక పరిష్కారం ఉన్నది. హల్లెలూయా. ఏంటి అంటే దేర్ హ్యావ్ టు బి ఎ రైచియస్ మ్యాన్. మానవుల్లో అయితే ఒక్క నీతిమంతుడు లేడు. నీతిమంతుడు ఉంటే దేవునితో మళ్ళీ ఒక నిబంధన చేస్తుండే, కొత్త నిబంధన. లేడు. పాపంలో నుంచి పుట్టిన ప్రతి వాడు దేవుడికి దూరస్తుడే కనుక ఇక నిబంధన. కానీ దేవుడికి ఒక సొల్యూషన్ ఉంది. దేవుడి దగ్గర పరిష్కారం ఉంది. ఏంటి అంటే దేర్ హ్యావ్ టు బి రైచియస్ మ్యాన్. ఒక నీతి గల మనుషుడు కావాలి. మనుషుల పక్షంగా దేవుడితో నిబంధన చేసేంత అర్హత గలవాడు. ఏ రిప్రజెంటేటివ్ మ్యాన్ who could take her place before God and cut a covenant with God.
అతడు ఎంత నీతిమంతుడై ఉండాలి అంటే పరిశుద్ధమైన దేవునితోటి ఒక అపోజిషన్ పార్టీలో ఒక ప్రతినిధిగా ఉండి దేవునితోటి నిబంధన చేయగలిగినంత అర్హత కలిగిన వాడే నీతిమంతుడై ఉండాలి. దేవునితో నిబంధన చేయగలగాలి. దేర్ బై reconcile to God and made one with God through that covenant. ఎట్లాగా అనంటే అతడు నీతిమంతుడై ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు కదా. ఈ ప్రతినిధి ఆ ప్రతినిధిని యాక్సెప్ట్ చేయాలా, ఆ ప్రతినిధిని ఈ ప్రతినిధిని కూడా ఒప్పుకోవాలి. ఆ ప్రతినిధిని ఒప్పుకోనంటే నిబంధన కాదు. అక్కడ ప్రతినిధులు ఒకరికొకరు యాక్సెప్టబుల్ గా ఒప్పుకునేటట్టు ఉండాలి. అయితే దేవుడు ఒక మానవుని తన ప్రతినిధిగా తన కవెనెంట్ పార్ట్నర్ గా చేసుకోవడానికి ఒక్కడు కూడా అర్హుడు లేడు గనక ఒక్క నీతిమంతుడు మానవుల పక్షముగా దేవుని దగ్గర దొరికాడు. ఆయన తండ్రితో మనల్ని సమాధానపరిచి మనల్ని బ్యాక్ దేవునితో రిలేషన్షిప్ కి తేగల సమర్థుడు. హీ మేడ్ వన్ విత్ గాడ్ త్రూ దట్. దాని ద్వారా దేవునితో తిరిగి ఐక్యపరిచాడు. One of the great men of the Old Testament was in great suffering as he was feeling the effects of Adam's sin and of the curse in his body. అయితే పాత నిబంధనలో ఒక గొప్ప వ్యక్తి ఆదాము యొక్క పాపమును బట్టి తన శరీరంలో శ్రమను అనుభవిస్తూ పెద్దగా అరుస్తున్నాడు. ఏమని అరుస్తున్నాడంటే, హౌ కెన్ ఐ గెట్ బ్యాక్ ఇన్ టు టచ్ విత్ గాడ్? నేను ఎలా తిరిగి దేవుని ఎదురు చేరగలను? హౌ కెన్ ఐ మేక్ ద కనెక్షన్ విత్ గాడ్? మళ్ళీ దేవుని దగ్గరికి నేను ఎలాగ కలిసి సఖ్యంగా ఉండగలను అని మొత్తుకుంటూ ఉన్నాడు. ఆ శరీరంలో బాధ అనుభవించుకుంటా. ఎవరు అయినా అంటే ఇట్స్ యోబ్ అన్నమాట. ఇన్ 932 హూ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రాబ్లమ్ సేయింగ్, ఇది ఇంతకు ముందు కూడా చదివాను. సరే, రిపిటేషన్ ఇది 2-3 సార్లు చదివినాం, నష్టం ఏం లేదు, ఎందుకంటే కొంచెం టఫ్ ఉంటది ఇది. అయితే యోబులో 9వ అధ్యాయం చూస్తే యోబు మొదటి బాధ పునరుత్థానాన్ని గురించి దేవుడు బయలుపరచక ముందున్నప్పుడు ఆయన బాధ ఏంటంటే 932లో ఆయన నావలి నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు, ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను కోపదండాన్ని, నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్యంలో నాకు కనపరచకుండా వలను, అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడదను. కానీ ఏలయనగా నేను అట్టి వాడను కాన అటువంటి మనిషిని కలిగి ఉన్న వాడిని కాదు అంటాడు. హూ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రాబ్లమ్ సేయింగ్, ఫర్ గాడ్ ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఆయన నా వలె నరుడు కాడు. 32వ వచనంలో 32లో ఉంది. యాజ్ ఐ యామ్ దట్ ఐ కెన్ ఆన్సర్ హిమ్. సో ఆయనతో నేను వ్యాజ్యం ఆడలేను, మా నరుడు కాదు కాబట్టి. అండ్ దట్ వీ కుడ్ గో టు కోర్ట్ టుగెదర్, ఇద్దరం కలిసి న్యాయ విమర్శ కన్నా కోర్టు కన్నా పోదామంటే ఆయన లెవెల్ వేరు, నా లెవెల్ వేరు. నార్ ఈస్ దేర్ ఎనీ మీడియేటర్ బిట్వీన్ అస్, మా ఇద్దరి మధ్యలో ఒక్క మధ్యవర్తి అన్నా ఉంటే చాలా బాగుండేది అంటున్నాడు యోబు. మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అన్నాడు. అప్పటికి ఆయనకు తెలవదు. హూ మే లే హిస్ హ్యాండ్ ఆన్ us both, మా ఇద్దరి మీద చెరొక చెయ్యేసి మధ్యవర్తిత్వం చేసే మధ్యవర్తి మాకు లేడు అన్నాడు. అండ్ నాట్ లెట్ ద డ్రెడ్ ఆఫ్ హిమ్ టెరిఫై మీ, ఆయన దండము నన్ను భయపెట్టకుండా ఉంటుండే, ఇప్పుడు మాత్రం నా భయం వేస్తుంది ఆయనంటే. దెన్ ఐ వుడ్ స్పీక్ అండ్ నాట్ ఫియర్ హిమ్, అట్ట మధ్యవర్తి అంటే నేను భ్రమసిపోకుండా భయపడకుండా నేను ఆయనతో మాట్లాడేదను. బట్ ఇట్ ఈస్ నాట్ సో విత్ మీ, అంటే నాకు అట్లాంటి జోబ్ సేస్ ఐఎమ్ అవుట్ ఆఫ్ టచ్ విత్ గాడ్, నేను దేవునితో సంబంధం లేకుండా ఉన్నాను. బికాజ్ ఐ కాంట్ స్టాండ్ బిఫోర్ గాడ్ ఆన్ మై ఓన్, నా సొంతగా నేను దేవుని ఎదుట నిలబడలేను, నాకు ఒక మధ్యవర్తి లేడు, ఇక నేను ఎట్లా దేవుని దగ్గర చేరేది? ఐ నీడ్ ఏ మీడియేటర్, నాకు ఒక మధ్యవర్తి కావాలి, కానీ దొరకట్లేదు, అందుకే ఆయన నా మీద భయం పుట్టిస్తుంది. మధ్యవర్తి ఉంటే నేను ధైర్యంగా ఆయనతో మాట్లాడేదా వాడిని, కానీ లేదట్టాగా అంటాడు. Somebody to before God, and then I could stand before God and I could be one with God, but there is no mediator. సో ఎవరన్నా అలాంటి ప్రతినిధులు ఉంటే అప్పుడు ఆయనకు భయపడకుండా నేను మాట్లాడేదను. కానీ నాకు అటువంటి వాళ్ళు లేరు. ఐ కుడ్ స్టాండ్ బిఫోర్ గాడ్ అండ్ ఐ కుడ్ బి వన్ విత్ గాడ్, బట్ దేర్ ఇస్ నో మీడియేటర్. కానీ నేను అట్లా కాదు, అంటే నాకు అట్లా మీడియేటర్ని ఉన్నవాడిని కాదు నేను. బట్ లేటర్ ఆన్ ఇన్ Job 19,
సో గుర్తు పెట్టుకోవటానికి చాలా ఈజీ అండి. యోబు 9వ అధ్యాయంలో భయపడటం వేరు, 19వ అధ్యాయంలో ఉన్న ధైర్యం వేరు. 9లో ఆయనకు దేవుడి దర్శనం లేక భయపడి అట్ట మాట్లాడాడు. 19లో దేవుడు తనకు చూపించాడు కనుక ఇప్పుడు ఆయన మాటలు డిఫరెంట్ గా ఉన్నాయి యోబువి. సో మీరు జ్ఞాపకం పెట్టుకోవాలంటే 9, 19 అర్థమైందా? 9లో భయము, 19లో ధైర్యం. బట్ లేటర్ ఆన్ ఇన్ Job 19, God revealed to Job that there was such a man and that he was alive. ఇప్పుడు 19వ అధ్యాయానికి వద్దాం మనం. ఇప్పుడు అన్నాడు, లేదు అట్టాట్ ఆయన ఉన్నాడు ఒక ఆయన. అప్పుడేమో నేను అట్టాట్ వాడిని కాదు, అటువంటి మనిషిని కలిగి ఉన్న వాడిని కాదు అన్నాడు కదా. ఇప్పుడు 19 వచ్చేసరికి ఏమన్నాడంటే 19:23 నుంచి, నా మాటలు వ్రాయబడవలని నేను ఎంతో కోరుచున్నాను. ఎట్లా వ్రాయబడాలట? అవి గ్రంథంలో వ్రాయబడాలని నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో, అంటే ఇనప పెన్నుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలపవలనని నేను ఎంతో కోరుచున్నాను. అంటే బండ మీద ఇనుప పొగరుతో రాయబడి ఆ వాటిల్లో మళ్ళీ సీసం నింపాలి, అవి పూడిపోకుండా సీసం నింపాలన్నట. దాన్ని నింపబడి నిత్యం నిలపవాలని నేను ఎంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. అయితే ఇది వండర్ఫుల్ ఈస్టర్ మెసేజ్. ఇది వండర్ఫుల్ ఈస్టర్ మెసేజ్. నా సజీవుడు బ్రతికున్నాడు, నేను చూస్తాను అన్నది ఆ మెసేజ్ యోబుకు వచ్చింది. ఈ ఈస్టర్ మెసేజ్ ఎట్లా రాయాలని చెప్తున్నాడంటే, ఒక బండ మీద ఇనుప పోగరతో రాసి ఆ చెక్కబడ్డ దాన్ని సీసం లెడ్ ఉంటుంది చూడండి, లెడ్ దాన్ని గరగబెట్టి దాంట్లో పోసి అవి చక్కగా మెరుచుకుంటూ కనపడతాయి. అట్లా రాయబడాల ఈ మాటలంట, పునరుత్థానపు మాటలు, రిజరక్షన్ మెసేజ్ ఇట్లా రాయబడాలని కోరుకుంటున్నాడు యోబు. ఇది ఈస్టర్ మెసేజ్ అని రాసుకోండి బైబిల్లో. God revealed to Job that there was such a man and that he was alive. అయితే ఈయన మాటలన్నీ ఇట్లా రాయబడాలంటుండు కదా. ఏమి ఆయనకు బయలుపరచబడ్డదంటే 25వ వచనంలో ఉంది. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. భూమి మీద నిల్చున్నది క్రిస్మస్ మెసేజ్ తెలుసా? భూమి మీదకి వస్తాడు. నా విమోచకుడు సజీవుడు ఇస్ లివింగ్. కానీ ప్రస్తుతం యోగు టైంలో ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. తర్వాత భూమి మీదకి వస్తాడు. మత్తయి వార్తలు చెప్పినట్టు, న్యూ టెస్టిమెంట్ బిగినింగ్ లో వచ్చినట్టు. తర్వాత అంటే యోబు చనిపోయిన తర్వాత 2000 సంవత్సరాలకు. కాబట్టి తర్వాత భూమి మీదకి వస్తాడు. ఇప్పుడైతే పైననే ఉన్నాడు, పరలోకంలో నాకు కనపడ్డాడు అంటారు. హల్లెలూయా. నా సజీవుడు, ఆయన విమోచకుడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచేదను. అంటే శరీరం లేని వాడనై, అంటే ఈ మట్టి శరీరం లేకుండా మహిమ శరీరం చూస్తాను. నా మట్టుకు నేనే చూచేదను, మరెవరిను కాదు, నేనే కనులారా ఆయనను చూచేదను. నాలో నా అంతరింద్రియము కృషించి ఉన్నది. అయితే Job gets this revelation and says, oh, that my words were written, that they were inscribed in a book. అవి ఒక బుక్ లో రాయాలి. మొత్తం మీద యోబు బుక్ లో రాయబడ్డాయి ఆ మాటలు. అండ్ దే వర్ ఇన్ ద బుక్ ఆఫ్ జోబ్, దట్ దే వర్ ఎంగ్రేవ్డ్ అన్ ఎ రాక్, ఒక బండ మీద చెక్కబడాలని, విత్ అన్ ఐరన్ పెన్, ఇనుప పెన్నుతో, అండ్ లెడ్, వాటిల్లో సీసం నింపాలని. ఇక అట్లా ఉండే ఫర్ ఎవర్ ఉంటదట, బండ మీద చెక్కబడి తుడిచివేయబడతాం. దిస్ వాజ్ ద రెవల్యూషన్. ఇది ఆయనకు వచ్చినటువంటి ప్రత్యక్షత. ఫర్ ఐ నో దట్ మై రిడీమర్ లివ్స్. నా విమోచకుడు సజీవుడు అని నాకు తెలియను. దేర్ ఈస్ ఎ మ్యాన్ హూ ఈజ్ అలైవ్ ఈవెన్ నౌ. సో ఇప్పటికి కూడా ఒక మనుషుడు బ్రతికే ఉన్నాడు. ఎట్లా? అండ్ హీఈస్ గోయింగ్ టు రిడీమ్ మీ. నన్ను విమోచించే విమోచకుడు ఉన్నాడు. హల్లెలూయా. హీఈస్ గోయింగ్ టు కమ్ అండ్ పే ద ప్రైస్ టు సేవ్ మీ. భవిష్యత్తులో ఆయన భూమి మీదకి వచ్చి నన్ను రక్షించడం కావాల్సిన క్రయధనము చెల్లిస్తాడు. హీఈస్ గోయింగ్ టు క్యాన్సిల్ ఆడమ్స్ డిసిషన్.
ఆదాం యొక్క నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసి అండ్ ఎస్టాబ్లిష్ మీ ఇన్ న్యూ కవెనెంట్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట ఇంకొక కొత్త నిబంధనలో నన్ను నిలబెట్టబోయేవాడు రాబోతున్నాడు భవిష్యత్తులో భూమి మీదికి అంటాడు. He then predicted this Redeemer is going to come to the earth. సో క్రిస్మస్ మెసేజ్ ముందే చెప్తున్నాడు, 2000 సంవత్సరాలకు ముందే ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ సజీవ విమోచకుడు భూమి మీదికి వస్తాడు అంటే అది క్రిస్మస్ మెసేజ్. భూమి మీదకి వచ్చిన రోజు అది ఈస్టర్ మెసేజ్, అది క్రిస్మస్ మెసేజ్. Predicted this Redeemer is going to come to the earth. I know that my Redeemer lives and that he shall stand at last on the earth. చివరికి అంత్య దినాలలో ఆయన భూమి మీద నిలుస్తాడు అంటే క్రిస్మస్ రోజు వస్తాడు. He says he is coming to the earth and that is the first coming of Christ. అతడు భూమి మీదకి వస్తాడు అని అంటే మొదటి రాకడ. Then he predicts his resurrection by this Redeemer fulfilled at the Christ's second coming. తర్వాత మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాడంటే, నేను సజీవుడనై ఆయనను చూస్తాను పునరుత్థానంలో అన్నాడంటే ఏంది? దేవుని రెండవ రాకడలో ఆయన మహిమ శరీరం చూసేది రెండవ రాకడలో. కాబట్టి ఈయన మొదటి రాకడ ప్రిడిక్ట్ చేసి ముందే చెప్తున్నాడు, రెండవ రాకడ గురించి కూడా ముందే చెప్తున్నాడు. అండ్ ఆఫ్టర్ మై స్కిన్ ఈస్ డిస్ట్రాయిడ్, నా శరీరం కృషించిపోయినను, దిస్ ఐ నో దట్ ఇన్ మై ఫ్లెష్ ఐ షల్ సీ గాడ్. కింద ఫుట్ నోట్ లో శరీరం లేని వాడనై నేను ఆయనను చూస్తాను. He says this Redeemer will come and he will redeem me back to God and as a result I will be resurrected out of death and I will see him. అయితే ఈయన మొదట భూమి మీదకి వస్తాడు, నన్ను విమోచిస్తాడు, దాని ఫలితంగా నేను పునరుత్థానంలో మరణంను గెలించి లేచి ఆయనను చూస్తాను. I will see God, he will be God in the flesh. నేను ఆయనను చూస్తాను, ఆయన శరీరంతో ఆయనను చూస్తాను అని చెప్తున్నాడు అన్నమాట. నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరం నేను దేవుని చూచేదను, నా మట్టుకు నేను చూచేదను, మరి ఎవరిను కాదు నేనే కనుక ఆయనను చూచేదను. అండ్ హీ సేస్ whom I shall see for myself and my eyes shall behold and not another. వేరెవరో కాదు నేనే చూస్తాను, నా కన్నులతో నేను ఆయనను చూస్తాను. హౌ మై హార్ట్ yearns within me. అబ్బా, దాని కొరకు నా అంతరింద్రియాలు కృషించిపోతున్నాయి. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని నా అంతరింద్రియాలు కృషించిపోతున్నాయి, ఎదురు చూసి ఆ రోజు కొరకు. Job is crying out for the coming of this Redeemer who would represent him before God, who would undo what Adam did. సో యోబు ఎదురు చూసి కృషించిపోతున్నాడు. దేని కొరకు? నా విమోచకుడు రావాలి, నా పక్షంగా దేవుని ఎదుట ప్రతినిధిగా నిలవాలి, ఆదాములో చేసిందంతా క్యాన్సిల్ అయిపోవాలి అని ఎదురు చూసి ఆయన కృషించిపోతున్నాడట. దిస్ రిడీమర్ హ్యాస్ కమ్, హిజ్ నేమ్ ఇస్ జీసస్. ఆ విమోచకుడు వచ్చాడు, అతని పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. హీ వాజ్ బోర్న్ ఇంటు ద హ్యూమన్ రేస్. మానవ జాతిలోనికి అతడు వచ్చాడు. హీ హ్యాడ్ టు బి ఎ మ్యాన్. ఆయన ఒక మనుషుడై ఉండాలి. హీ కుడెంట్ బి అన్ ఏంజల్. ఒక దేవదూత వస్తే మనకు రక్షణ చేయలేరు, మన ప్రతినిధిగా ఉండలేడు. వాళ్ళు వేరే కేటగిరీ, మన వేరే కేటగిరీ. ఆయన మనుషుడుగా వస్తేనే మన ప్రతినిధి అవుతాడు. సేమ్ ఫ్యామిలీ అయి ఉండాలి. బికాస్ హీ హ్యాస్ టు ట్రూలీ రిప్రజెంట్ అస్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుటికి పోయి ఇదిగో నా జాతి అని చెప్పడానికి ఈ దూతలు చెప్పలేదు కదా, వాళ్ళు వేరే జాతి, మన వేరే జాతి. అందుకు మానవుడిగా పుట్టాడు కనుక నా మానవ జాతి అని ఆయన ఎదురు నిలబడాలి ప్రతినిధిగా. హీ హ్యాస్ టు బి ఎ పర్ఫెక్ట్ మ్యాన్. అతను ఇంకా సంపూర్ణుడై లోపం లేని వాడై ఉండాలి. వేరే లోపం ఉంటే ఎదురు పార్టీ రిప్రజెంటేటివ్ ఒప్పుకోడు. ఆ మనుషుడైతే నేను చేయని నిబంధన అంటాడు అనమాట. అదర్వైజ్ గాడ్ వుడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్. ఆయన కూడా పరిపూర్ణుడు కాకపోతే తండ్రి అయిన దేవుడు నిబంధనకు పార్ట్నర్ గా ఉండడానికి ఇష్టపడడు, ఒప్పుకోడు. సో 1 Timothy 1:5, there is one God and one mediator between God and man, the man Christ Jesus, who gave himself a ransom for all. జీసస్ ద సెకండ్ ఆడమ్. అయితే దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకు మధ్యలో మధ్యవర్తి ఒక్కడే అని 1 Timothy
తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయం 2:5 చూస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు అను నరుడు, దేవదూత కాదు. హు గేవ్ హిమ్సెల్ఫ్. తర్వాత ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీని గురించి సాక్ష్యం యుద్ధకాలం మంది ఇవ్వబడు. సో there is one God and one mediator between God and man, the man Christ Jesus, who gave himself a ransom for all. అర్థమైందా? The second Adam, ఈయన 2వ ఆదాము, represents us before God. దేవుని ఎదుట మన పక్షముగా నిలబడ్డ 2వ ఆదాము. మొదటి ఆదాము పంపు ముంచుకొచ్చున్నాడు, మనల్ని ముంచేసుకొచ్చున్నాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఈ 2వ ఆదాము మన పక్షముగా నిలబడ్డాడు. He cancelled Adam's no with a yes to God. సో దేవుడు చెప్పింది చేయటానికి అప్పుడు అవిధేయుడై నో అన్నాడు ఆదాము, మనల్ని పంపించేశాడు. ఇప్పుడు యేసు ప్రభు దేవుని చెప్పిన దానికి విధేయత చూపించి ఎస్ అన్నాడు, మనల్ని దేవుని ఎదుట నిలవబెట్టాడు. ఇక్కడికి ఆపుతానండి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.